మా ఆంటీ చేసిన చామగడ్డ పులుసు చాలా బాగుంటుంది. సో ఆ రెసిపీ ఈరోజు చూద్దాము. ఇలా చింతపండు నానబెట్టుకొని ఇంకొక సైడ్ చామగడ్డకి మనము వాష్ చేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా పీల్ చేసి రౌండ్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకొక సైడ్ మనం ఒక బౌల్లో మనము పోపు వేసుకొని దాంట్లోనే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత మనము దాంట్లోనే చామగడ్డలు రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలన్నమాట. ఆంటీ చాలా బాగా చేస్తారనమాట. అందుకే నేను రెసిపీ షూట్ చేసి పంపించమంటే పంపించారు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ. ఇది వేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా మనం తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇంకొక సైడ్ మనము బియ్యం పిండి ఒక 2 స్పూన్స్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది ఉడుకుతున్నప్పుడు మనము 1 స్పూను శనగపప్పు వేసుకోవాలి. వేసుకున్నాక 2 స్పూన్స్ నువ్వుల పిండి వేసుకోవాలి, నువ్వుల పొడి. దాన్ని వేసుకున్న తర్వాత మొత్తం ఉడికినాక దాన్ని కొత్తిమీర వేసుకొని దాన్ని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. ఇలా చాలా బాగుంటుంది. ఈసారి